ఎవరిని ఏమనాలో ఎవరికి ఏం చెప్పాలో ఏం తోచడం లేదు. మీరు బాధపడకండి. మీరే ఇలా అంటే ఇంకెలా అండి? నా చేతుల్లో మాత్రం ఏముంది చెప్పు. నాకే ఏ పరిష్కారం తెలియడం లేదు. అందుకే నిన్నడుగుతున్నాను. దేశం బయట యుద్ధం చేసిన వాడిని మనసు లోపల యుద్ధం చేయలేకపోతున్నాను. శత్రువుని ఎదిరించిన వాడిని బంధువులతో పోరాడలేకపోతున్నాను. ఆయుధాలతో చేసే యుద్ధానికి ఎక్కడో ఒక చోట అంతం ఉంటుంది సుభద్ర. కానీ ఎమోషన్స్తో చేసే యుద్ధానికి విరామం ఎప్పుడో తెలియడం లేదు. బాధపడకండి. పరిష్కారం లేని సమస్య, సమాధానం లేని ప్రశ్న ఎక్కడా ఉండవు. ఓపిగ్గా ఎదురు చూడాలి. ఎన్నాళ్ళు సుభద్ర? దీనికి ఎవరు పరిష్కారం చూపిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరిని అడగాలో చెప్పు, అడుగుతాను. మీరు కాదు, నేనే అడుగుతాను. అహల్య బాధ్యత నీదే. నువ్వే ఏదో చేసుంటావు. చెప్పు, ఏం చేసావు? ఏం చేసావు చెప్పు. ఏం చేసావు నా గౌతమ్ని? ఏం మాయ చేసావు చెప్పు. రేపు కోర్టులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. ఇంద్రకిచ్చిన మాట తప్పి ఆర్యను వదిలేలేను. అదితి ప్రేమకి న్యాయం చేయలేను. అత్తారింట్లో శ్రావ్య పడుతున్న బాధని చూస్తూ ఉండలేను. అమ్మ మౌనానికి, నాన్న చూపులకి, నాన్నమ్మ మాటలకి సమాధానం చెప్పలేను. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? అమ్మా, ఎలా ఉన్నావు? భోజనం చేసావా? లేదురా, ఇంట్లో పరిస్థితులేం బాలేవు. ఏమైందమ్మా? రేపు కోర్టులో గౌతమ్ అహల్యల విడాకుల కేసుంది. ఎలాంటి తీర్పు వస్తుందో, ఎవరి జీవితాలు తారుమారవుతాయో అర్థం కావడం లేదు. మాకేం తోచడం లేదురా. నువ్వే ఏదైనా పరిష్కారం చెప్తావేమోనని ఫోన్ చేశాను. మేమేం చేయాలో చెప్పిందిరా. చెప్పడానికి ఏముందమ్మా? గౌతమ్ పూర్తిగా అహల్య భర్తలా మారిపోయి తన బాధ్యతలు చూసుకుంటున్నాడు. నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, ఇలాంటి టైంలో విడాకులు వస్తే గౌతమ్ అహల్యని వదిలి ఉండగలడా? అహల్య ఏం కావాలి? ఇందులో ఆ అమ్మాయి చేసిన తప్పే ఉందమ్మా. ఆ అమ్మాయి తప్పు ఏమీ లేదురా. అలాగే అదితి తప్పు కూడా ఏమీ లేదు కదా. గౌతమే తన సంతోషం అనుకున్నా అదితి జీవితం ఏం కావాలి? అమ్మా,
గౌతమ్ని పెళ్లి చేసుకొని అదితి సంతోషంగా ఉండలేదు. అహల్యని మర్చిపోయి గౌతమ్ మునపట్ల అతిథితోటి ప్రేమగా ఉండలేడు. ఇద్దరూ జీవితాంతం బాధపడాలి. వాళ్ళ బాధని చూస్తూ ఇంట్లో అందరూ బాధపడాలి. ఆ విషయం మాకు అర్థమవుతుందిరా. అందుకే మేమేం చేయలేకపోతున్నాం. అహల్య వైపు ఉండాలా, అదితి వైపు ఉండాలా తేల్చుకోలేకపోతున్నాం. నాకు తెలుసమ్మా, మా మధ్యలో మీరెంత నలిగిపోతున్నారో చూస్తున్నాను. పెద్దవాళ్ళం మాకే ఇలా ఉందంటే పాపం గౌతమ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోయిందిరా. నిన్న మొన్నటి వరకు అల్లరి చిల్లరగా తిరిగినవాడు ఇప్పుడు అహల్య పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్నాడు. వాడు ఏ కారణంతో అహల్యని పెళ్లి చేసుకొనొచ్చాడో తెలియదు కానీ ఇప్పుడు అహల్యను వదిలేసి అదితిని పెళ్లి చేసుకోమంటే అది వాడికి నరకంరా. అవునమ్మా, గౌతమ్ స్థానంలో నేనున్నా ఆ పని చేయలేను. నా కోసం నువ్వొక పని చేస్తావా ఇంద్రా? ఏంటమ్మా? ఒకసారి అదితితో మాట్లాడతావా? అతిథితో నేనేం మాట్లాడతానమ్మా? పరిస్థితుల్ని అర్థం చేసుకొని గౌతమ్ని మర్చిపోమ్మని చెప్పింద్రా. మరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని చెప్పు. ఆ విషయం నేనెలా చెప్పగలను? నేను చెప్తే అతిథి వింటుందా? చిన్నప్పటి నుంచి మీరంతా కలిసి పెరిగారు కదా. మేం మాట్లాడితే అదితి మా పట్ల నెగిటివ్గా చూస్తుంది. నువ్వు మాట్లాడితే అర్థం చేసుకుంటుందేమో. అదితి నీ మాట వింటే అన్ని సమస్యలు తీరిపోతాయింద్రా. ముఖ్యంగా గౌతమ్ ఈ ఊబిలోంచి బయటపడతాడు. ఈ సమస్యకు పరిష్కారం ఇదే అని నువ్వు అనుకుంటున్నావా అమ్మా? వేరే పరిష్కారం ఏదైనా ఉందా? లేదమ్మా, అందుకే నీతో నేను ఇలా మాట్లాడుతున్నాను. నిజానికి ఈ విషయం నీతో కాకుండా డైరెక్ట్గా గౌతమ్తోనే చెప్పాలి. కానీ వాడిని ప్రాణంగా ప్రేమించిన అతిథితో వాడా ప్రేమను మర్చిపోమని చెప్పడం కష్టమని నీతో చెప్తున్నాన్రా.